సీరియస్గా మాట్లాడారు ఆయన. అంటే తప్పు లేదనిపిస్తుందా? ఎందుకంటే ఒకటి, సరే 10 ఏళ్ళు ఏదో అయిపోయింది, మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కోరుకుంటూ అమ్మయ్య మేము కూడా గర్వంగా చెప్పుకోవచ్చు మాకు హైదరాబాదు అంతకు మించిన రాజధాని ఉందని. ఇట్ టేక్స్ టైం. ఏది అర్ధరాత్రి ఒకరోజు జరిగిపోదు. దానికోసం ఏదో ఆయన పెద్ద మనిషి వెళ్తాడు, కూటమి పెద్దగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. మీరు కూడా సానుకూలంగానే ఉన్నారు. అమరావతి నోటిఫై చేయాలి అనేది చాలా కీలకం. అది ఎప్పటిలోగా జరుగుతుంది. ఒకటి, నిన్న కేంద్ర హోంమంత్రి చాలా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు, కానీ మనకు వస్తున్న సోర్సెస్ ద్వారా. కానీ ఏమిటి సార్ అసలు ఏంటి, ఎలా చూడాలి అతను మాట్లాడే మాటలేంటి? కొంత మంచి మాట్లాడుకుందామన్నా కూడా, అభివృద్ధి గురించి మాట్లాడుకుందామన్నా మరి ఇలాంటివి వస్తూ ఉంటాయి మధ్యలో మనకి. ఋషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న సోదరుడు విద్యాసాగర్ గారికి, చలసాని శ్రీనివాస్ గారు, విశ్వేశ్వర శ్రీనివాస్ గారికి, వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన సమస్య ఏమిటంటే, ఆయనకు ఏ విషయం పైన సరైన అవగాహన ఉండదు. దాని మీద ఏ విధంగా మాట్లాడాలా, విమర్శలు ఏ విధంగా విమర్శనాత్మకంగా ఉండాలా, వీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమాత్రం పరిజ్ఞానం ఉండదు. అందుకని ఆయన అనేక సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడు ప్రజలకు అర్థం కాదు, బహుశా ఆయనకు అర్థం అవుతుందో లేదో, వాళ్ళ పార్టీ కెడర్ కూడా అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో చూసాం కదా, ఎక్కడో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో బయట ఇస్తున్నారా ప్రెస్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే మాటలు చూసి ఒక మహిళా నాయకురాలు వెనక నవ్వుకుంటుంది. అవి నవ్వుకుంటుంది. మేము చూసా, విద్యాసాగర్ కూడా చూసుంటారు అనుకుంటుంది, వెనక నవ్వుకుంటుంది. కాబట్టి ఆయనకి ఒకటి ఇంకా అప్పుడు కూడా రిలీజ్ అవ్వకపోతే, ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వెనకాల కెమెరాలో ఉండి కూడా నవ్వుకుంటూ ఉంటే ఏం చెప్పాలి ఇంకా? అదే అందుకని నేను చెప్పేది, నేనేమంటున్నా అంటే, ఆయన ఏమనుకున్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనేక సందర్భాల్లో నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, మా తండ్రి గారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉంటుంది ప్రతి ఇంట్లో అనే ఒక ఇల్యూజన్ లో ఉన్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఎందుకనంటే, నేను అన్నిటినీ బట్టలు నొక్కేస్తున్నా కాబట్టి, నొక్కేస్తున్న డబ్బులు పేదల జోబుల్లోకి పోతుంది కాబట్టి వాళ్ళు ఇంకేం ఆలోచించరు, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచించరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా నిలబడే విషయం ఆలోచించరు, కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఆలోచించరు, రాజకీయ కక్షల గురించి ఆలోచించరు, రాష్ట్రం దివాళా తీస్తున్న విషయం ఆలోచించరు, రాష్ట్రం తిరోగమనం చేస్తున్న విషయం ఆలోచించరు. కాబట్టి ఈ బటన్ నొక్కుతున్నాను కాబట్టి మళ్ళా తిరిగి నాకు అధికారం ఇస్తాను ఒక భ్రమల్లో ఉన్నాడు. ఆ భ్రమల్లోనే అనేక తప్పుడు పనులు చేశారు. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఏ తప్పుడు పనులు చేసినా మళ్ళీ మనమే తిరిగి వస్తాం కాబట్టి దాన్ని మనం ఏ విధంగా అయినా కానీ మేనేజ్ చేసుకోవచ్చు. మసిపూసి స్కెచ్ చేసుకున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు కదా. ప్రజలు అమాయకులు కాదు కదా. ప్రజలు అప్పటికప్పుడు రోడ్లకెక్కి వేలాది మంది ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకపోవచ్చు, కానీ ప్రజల్లో ఆయుధం అనే ఓటు అనే ఒక ఆయుధం ఉంది కాబట్టి సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. అదే చేశారు 2024లో. ఇప్పుడు ఈ మే తోటి మనం సంవత్సరం కాబోతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సరం లోపల ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ కాదు ఆంజనేయరెడ్డి గారు. ఇప్పుడు ఎవరికైనా కాదు, ఒక ఇది జరిగిన తర్వాత, దారుణమైన అవమానం పరాభవం జరిగిన తర్వాత ఓ పశ్చాత్తాపం, ఒక మార్పు ఏదో గమనిస్తాం. కానీ అది ఏం లేదేంటంటే, అమరావతి మీద మనం మాట్లాడింది నిజంగానే వాళ్ళ పార్టీ నాయకులు కూడా షాక్కి గురై ఉంటారు. అంటే ఇంత జరిగినా మళ్ళీ అమరావతి మీద ఆయన విషం కక్కుతున్న తీరు చూసి ఇప్పుడు మనం గమనించాము, తెలంగాణలో జిఎస్టి కలెక్షన్స్ 6,000 చిల్లర కోట్లు వచ్చిందండి కేంద్రానికి వెళ్ళేది. ఆంధ్రప్రదేశ్ జిఎస్టి కలెక్షన్లు 3,513 కోట్లు మాత్రం. ఎందుకు తెలంగాణ ఎందుకు అంత ఉందంటే, అక్కడ ఒక మంచి క్యాపిటల్ సిటీ ఉంది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో లేదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మంచి అమరావతి నిర్మాణం చేస్తుంటే మన జిఎస్టి కలెక్షన్లు కూడా తెలంగాణతో సమానంగా ఉంది. ప్రధాన కారణం ఏమిటి? అమరావతి లేకపోవడము, 130 కేంద్ర సంస్థలు రావాల్సి ఉంది రాకపోవడము, పరిశ్రమలు రాకపోవడము, అదే విధంగా అమరావతి మీద అనేక ఆశలు పెట్టుకున్న
ఉన్న బిల్డర్స్ వచ్చి అక్కడికి వచ్చి మళ్ళా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఈ 3 ముక్కలాట పేరుతోటి దుర్మార్గంగా 3 రాజధానులు అన్నారు, అందరూ బ్యాక్ టు పెవిలియన్. మా నెల్లూరు వాళ్ళు కూడా చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారు. కాబట్టి జిఎస్టీ తెలంగాణతో పోల్చుకుంటే మనం సగం కూడా రావడం లేదు. కాబట్టి దీనివల్ల అందుకనే అమరావతిని ఈ రోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వేగవంతంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా ఇంకా 1000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలా, వారి జీవితాలను ఏ విధంగా మార్చాలని ఈ కూటమి ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచన చేస్తుంది. మీరు చెప్పారు అమరావతిని నోటిఫై చేయడం విషయంలో అమిత్ షా గారికి చెప్పడం, అమిత్ షా గారికి సానుకూలంగా స్పందించడము, ఏదన్నా లీగల్ హర్డల్స్ ఉంటాయా, లేదా ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ కైనా మిగతా రాష్ట్రాల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది క్యాపిటల్ విషయంలో, ఇవన్నీ కూడా కేంద్రం లోతుగా చర్చించి ఖచ్చితంగా అమరావతి విషయంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఏమిటంటే మనం చెప్పారు కదా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన రాజకీయాల నుంచి తెరవేయాలని అంటున్నారు. కాబట్టి ఆయన ప్రజలు తెరవేయాల, మనం మీరు నేను చెప్పారు నిర్ణయం తీసుకునేది అంతిమ నిర్ణేతలు ప్రజలే, వాళ్ళన్నీ గమనిస్తారు మీరు చెప్పినట్టుగా. సో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు ఎవరికైనా గుణపాఠం చెప్తారు. ఎంతవరకైనా ఇప్పుడు శ్రీనివాస్ గారు 3 ఏళ్లలో మాట్లాడదాం మన మిత్రులు ఇద్దరు మాట్లాడాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సార్ చలసాని గారు, ఇప్పుడు 3 ఏళ్లలో రాజధాని ఒక కొలుక్కి వస్తుంది, దట్స్ ఎ గుడ్ న్యూస్. కానీ సరే మాటలు గతంలో విన్నాము, అది కార్యాచరణలోకి రావాలి. ఈసారి ఖచ్చితంగా చాలా ఫాస్ట్ ట్రాక్